నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు, ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్న ఏఐటీయూసీ నేత సీతారామయ్య. సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే వర్తించేలా కృషి చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జీవో అమలుపై కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకాలు. సింగరేణి WPSGA వార్షిక క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం. క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి పేరు తీసుకురావాలన్న GM సంజీవారెడ్డి. రామకృష్ణపూర్ డంప్యార్డులో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. జిల్లా యువజనుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో యువజనుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజనులు క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో యువజన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం FCI ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువజన ఉత్సవాల్లో కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువజన ఉత్సవాల్లో జానపద గేయాలు, నృత్యాలు, ఇతర విభాగాల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించినట్లు తెలిపారు. గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన శ్రీకాంత్ గారు, ARDO గారికి, ఇతర అధికారులకి, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన యువజనులందరికీ, 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అట్లనే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ యువజనుల్లో ఏదైతే టాలెంట్ ఉందో, ఫోక్ సింగింగ్లో కావచ్చు, ఫోక్ డ్యాన్స్లో కావచ్చు, మిగతా తనలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటకు తీయాలి, వాళ్ళని స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. అంటే దీన్ని ఒక ఉత్సవాల రూపంలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచిర్యాల జిల్లాలో మనం ఈ యువజనోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వివిధ విభాగాలు, అంటే ఫోక్ సింగింగ్, ఫోక్ డ్యాన్సింగ్, అట్లనే సింగిల్ డ్యాన్సింగ్, గ్రూప్ డ్యాన్సింగ్, ఇట్లా అన్ని విభాగాల్లో కూడా చాలా మంది కూడా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసి, ఇక్కడే కాకుండా మన మంచిర్యాల జిల్లాలను మన రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒక మంచి మంచిర్యాల జిల్లాగా కూడా గుర్తింపు తీసుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, వాళ్ళందరికీ ఒక్కొక్కసారి నా ఉద్యోగ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, మా క్రీడాకారులకు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియపరుస్తూ, మన మంచి చిల్డ్రన్స్ పిల్లలకు, మా క్రీడాకారులకు, అంటే మీకు మీ వెనుకంటూ ఉండి ప్రోత్సహించిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ముందుండి నడిపించినందుకు నిజంగా మీకు ఎంతో గొప్ప అదృష్టం కాబట్టి మీరు భావించుకొని వాళ్ళకు మీరు ఎల్లవేళలా మీరు వాళ్ళకు అందుబాటులో ఉండి మీరు వాళ్ళకు అన్ని విధాలుగా సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జిల్లా స్థాయికి వెళ్ళి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ ఆర్కే1 డంపు యార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ ఆర్కే1 డంపు యార్డులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సింగరేణి అధికారులు అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకొని షావల్ యంత్రంతో మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో మందమరి సీఎం మహేందర్ రెడ్డి, పట్టణ ఏసై రాజశేఖర్, ఉపరితల గని ప్రాజెక్టు అధికారి గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, సిఎస్పీ ఇంజనీర్ బీబిజా, చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుండి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణిలో ఎన్నికలు జరపాలని గత 2-3 సంవత్సరాలుగా ఏఐటీయూసీ యూనియన్ అనేక సిఎల్సీల దగ్గర, లేబర్ మిషన్ దగ్గర అంతలా మాట్లాడిన జరగకపోతే హైకోర్టుకి పోయాం. ఏఐటీసీ హైకోర్టుకు పోవడం వల్ల హైకోర్టు 3 నెలల్లో జరపమని ఫిబ్రవరి నెలలో ఆర్డర్ ఇచ్చింది. అయినా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు సంఘం కలిసి దాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు డేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టుకు పోయి 11 సంఘాలతోటి మేనేజ్మెంట్ సంతకాలు పెట్టుకొని వాయిదా వేయించింది. డిసెంబర్ 27కి వాయిదా వేశారు. మొన్న ఎన్నికలు రిజల్ట్ 3వ తారీఖు వస్తే 4వ తేదీ నాడు డిప్యూటీ సిఎల్సీ దగ్గర 13 కార్మిక సంఘాలు, యాజమాన్యం ఎన్నికలకు ఒప్పుకొని సంతకం పెట్టొచ్చాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ సెక్రటరీ మాకు టైం కావాలి, మార్చి 24 దాకా కోర్టులో కేసేశాడు. సింగరేణి యాజమాన్యమేమో 3 రోజుల క్రితం 10 కార్మిక సంఘాలని హైదరాబాదులో సింగరేణి భవన్కి పిలిపించుకొని ఇప్పుడు ఎన్నికలు వద్దని సంతకాలు పెట్టించుకున్నది. అందులో ఐఎన్టీసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్, ఇంకా ఇతర సంఘాలు కూడా ఉన్నాయి. మరి బావుల మీదకి వచ్చేమో ఎన్నికలు జరపాలని చెప్తారు ఈ లీడర్లు. సింగరేణి భవన్కి పోయేమో ఎన్నికలు వద్దని రాసిస్తారు మేనేజ్మెంట్కి. మరి ఇలాంటి డబుల్ స్టేట్మెంట్ లీడర్లు ఏందో కార్మికులే గుర్తించాలి. ఇవాళ హైకోర్టులో చర్చలు జరిగినాయి. నేను స్వయంగా అక్కడ హాజరయ్యా. దాంట్లో మా లాయరు స్పష్టంగా చెప్పాడు, ఇప్పటికి 5-6 సార్లు వాయిదా వేయించారు, కావాలని చేస్తూ ఉన్నారు. ఏఐటీసీ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి అది గెలవకుండా చేయడానికే సింగరేణి యాజమాన్యం వీళ్ళతో కుమ్ముక్క చేపిస్తుంది. మరి ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు జరపకుండా చూస్తే మరి ఇవాళ కాంగ్రెస్ గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఎన్నికలు ఆపాలని వేయటం అంటే ఇది దుర్మార్గమైన పని. అయినప్పటికీ ఇవాళ జడ్జి చెప్పాడు స్పష్టంగా, అసలు గత 10వ నెలలో కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కూడా డిసెంబర్ 25కి ఎన్నికలు జరుపుతామని ఒప్పుకున్నారు. మరి గవర్నమెంట్ మారంగానే మీ అధికారులు కూడా మారారా? మరెందుకు వాయిదా అడుగుతున్నారు? అట్లనే అసలు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో మీ రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎందుకని అడిగారు. అది జాలదా వీళ్ళకి? సింగరేణి యాజమాన్యాన్ని కూడా అడిగాడు జడ్జి స్పష్టంగా. మీరు మొన్న 4వ తారీఖు నాడు పోయి 13 సంఘాలు మీరు కలిసి సంతకాలు పెడతారు, ఇవాళేమో
10 సంఘాలు వద్దంటే నేను రాయించుకొని వస్తారా? అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని జడ్జి చెప్పాడు. సిగ్గున్న మేనేజ్మెంట్కి అయితే ఆ మాట చాలు. ఏదేమైనప్పటికీ జడ్జి స్పష్టమైన తీర్పిచ్చాడు. ఏఐటీసీ కోరినట్టుగా ఎన్నికలు వెంటనే జరపాలి. డిసెంబర్ 27న జరుపుతున్నాం, జరపండి. మేనేజ్మెంట్ వేసిన కేసు కానీ ప్రభుత్వం వేసిన కేసు కానీ కొట్టేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది న్యాయస్థానంలో కార్మిక వర్గానికి న్యాయం జరిగింది. ఇక కార్మిక క్షేత్రంలో మీరు న్యాయం చేకూర్చండి అని కార్మిక వర్గానికి మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 27న నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఏరియాలోని కేకే5 గనిపై సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు. ఎన్ని కువ్వెత్తులు వేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అవాంతరాలు చేసినా ఈరోజు యావత్ కార్మిక వర్గం గెలిచింది సింగరేణిలో. రేపు జరగబోయే 27వ తారీఖు నాడు కార్మికులందరూ కూడా చుక్క గుర్తును ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఏఐటీసీ ఎర్ర జెండా యూనియన్ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో యాజమాన్యంతో ఇలా కొట్లాడి ఇలా ఎన్నికలు జరిపే విధంగా ఇలా పోరాడిందంటే ఇలా వెనుక కార్మిక వర్గం ఉన్న ధైర్యంతో మా కార్మికులు మా వెంట ఉన్నంతసేపు ఎవరికి భయపడలేదు. ఈ ప్రభుత్వాలకు కానీ యాజమాన్యానికి కానీ కార్మిక హక్కులకై నిరంతరం పోరాడతాం. ఏదైతే ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో సొంతింటి పథకాన్ని మనిషికి 250 గజాల స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం, మిగులు కోటలన్నీ కూడా కార్మికులకు ఇప్పిస్తాం. అదేవిధంగా పెట్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించి సింగరేణి యాజమాన్యంతోనే చెల్లించే విధంగా ఈరోజు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి కూడా ఈ తొత్తు ప్రభుత్వ సంఘాలను ఓడించి పోరాడే ఎర్ర జెండా యూనియన్ చుక్క గుర్తుకే ఓటేయాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే వర్తించే విధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జీవో అమలు చేయించడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మందమరి పట్టణంలోని హిందూ గార్డెన్లో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం ఆధ్వర్యంలో వివేక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల అవకాశం స్థానికులకే 80% కల్పించాలని, గెలిచిన 20 రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించి జీవో వచ్చే విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకి కోల్బేల్ ప్రాంత యువతకి ఇది మంచి శుభసూచకమని, రాబో రోజుల్లో కూడా ఇచ్చిన హామీ ప్రకారం 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నారు. సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇవాళ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయితే ఉన్నది, ఎన్ని 6 గ్యారంటీల మీద ఎంత పని చేసింది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఉన్నదో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై నిన్న లెక్కలు వేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి 6,71,000 చిల్లర మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు. మరి ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇవాళ అనేకమైనటువంటి అతి తక్కువ టైంలో కూడా ఎంతోమంది కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచించి విమర్శ చేయాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ బిడ్డలందరూ చనిపోతే చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత సోనియమ్మ. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడే కాకుండా ఈ రాష్ట్రం అన్యాయం పాలవుతుంది, అప్పుల పాలవుతుంది. నేను తెలంగాణ ఇచ్చిన లాభం ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ బాగోలు కోరుతున్నటువంటి సోనియమ్మ గారికి రాబోయే రోజులలో అత్యధికంగా ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో వారన్నిటిని కూడా తప్పకుండా గెలిపించి వారికి కానుకగా ఇచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి
మన బిడ్డలను, మన నిధులు, మన జాబులు అన్నీ కూడా ఏవైతే పక్కదారి పట్టినాయో వాటన్నిటి కూడా మనం సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనము మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటు వేసి సోనియమ్మకు కానుక ఇవ్వాలని చెప్పి ఈరోజు ఒక యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలతో పాటు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ అలాగే ఎన్నికల సమయంలో చెన్నూరు నియోజకవర్గంలో స్థానికులకు 40,000 ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం చేసి వారు మాట్లాడారు. సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వినతిపత్రం ఇచ్చిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని వివేక్ నెరవేర్స్తారని, చెన్నూరు నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ భారీ మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళందరికీ అభినందన తెలుపుతున్నాను. ఏదైతే ఎన్నికల ప్రచార భాగంగా వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్న చెన్నూరు కాన్స్టిట్యూన్సీ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ గురించి 40,000 ఉద్యోగాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే 18వ తారీఖు ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడున్న పవర్ ప్లాంట్ కానీ, ఓసీ కానీ, సింగరేణిలో ఖచ్చితంగా కాంట్రాక్ట్ బేసిక్ కానీ స్థానికులకే ఉద్యోగం కల్పించాలని చెప్పడం జరిగింది. చెప్పినాక వెంటనే ముఖ్యమంత్రి ఆలోచన చేసి వెంటనే ఒక జీవో జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి మరియు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి అభినందన తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మా వివేక్ సార్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఎలక్షన్లో ప్రచారం చేస్తున్న భాగంగా యువత ముందుకు వచ్చి మేము స్థానిక యువకులము నిరుద్యోగంగా ఉంటున్నాము, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అప్పుడు మా ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి విన్నపం చేయగానే అతడు ఎలక్షన్లోనే ఈ స్థానికులకు 40,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకొని గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతనే ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రికి విన్నపత్రం ఇచ్చి ఈరోజు సింగరేణి సిఎండి ఎండి డైరెక్టర్ పాగానే పిలిపించి వారు కూడా విన్నపత్రం ఇచ్చి ఈరోజు 40,000 మందికి ఇక ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నారో స్థానికులకే 80% ఇవ్వాలని పట్టుబట్టి ఈరోజు జీవో జారీ చేసినందుకు మా వివేక్ సార్ గారికి, మరి అదేవిధంగా సీఎం గారికి, సింగరేణి యజమాన్యానికి కూడా ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వివేక్ సార్ గారు ఏ మాట అన్నారో ఆ మాట నిలబెట్టుకొని 15 రోజుల్లో నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప 18 సంవత్సరాలకే ఓటకు కలిగించింది రాజీవ్ గాంధీ. ఆయన యువత కోసం ఎంతో ఆలోచన చేసి మాకు 18 సంవత్సరాలకే ఓటకు 22 సంవత్సరాల గురించి 18 సంవత్సరాలకు చేశాడు. ఆయన యువత కోసం ఆలోచించాడు. టెలికాం రంగాన్ని యువత కోసమే ప్రోత్సహించాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు మాకు వంశీ సార్ కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు మా నిరుద్యోగులకి మన్నమర్ల లేజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు, కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తున్నాడు, మహిళలకు కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తున్నాడు. మన్నమరి, రామకృష్ణాపూర్, కేతన్పల్లి ప్లస్ చెన్నూరు మూడిట్లా మాకు ఉపాధి రంగాల్లో మాకు ఎంతో అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆయనకు వారి కుటుంబానికి ధన్యవాదాలు. మాకు ఇలాంటి ఎమ్మెల్యే మాకు వచ్చినందుకు మేమెంతో పుణ్యం. కాగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేసే గొప్ప నాయకులని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్లు తెలిపారు. గురువారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, దీనికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణం చేసే మహిళలకు కానీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే పరిస్థితి, ఎండలో నిలబడితే మరి వివేక్ గారు జర్నీ చేసి వచ్చేటప్పుడు కారులో మరి చూశారు ఈ ప్రయాణికులు ఎండలో ఉన్నారని చెప్పేసి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పార్లమెంట్ స్థాయిగా 100 బస్ షెల్టర్లు కట్టించి వారికి చక్కగా బస్సు ప్రయాణం ప్రాంగణం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు
చెక్ డ్యాములు కట్టించడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు స్కూల్ బిల్డింగ్ సరిపోకపోతే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎక్స్టెన్షన్ రూములు పెట్టి వాటికి పిల్లలకు రూములు ఎక్కువ చదువుకోవడానికి రూములు ఏర్పాటు చేసి కింద కూర్చున్నటువంటి పిల్లలను చూసి మరి నా పిల్లలు ఎట్లయితే చదువుకొని పెద్ద స్థాయిలో మరి చదువుతున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా కుర్చీలలో బెంచీలలో కూర్చొని చదువుకోవాలన్నటువంటి మంచి విశ్వాసంతో కుర్చీ బెంచీలు ఏర్పాటు చేపించి లక్షలాది బెంచీలు నా ద్వారా నేనే విశాఖ చారిటబుల్ ట్రస్టులకు వివేక్ గారి ఆశీర్వాదంతో మొత్తం అన్నిటికీ సప్లై చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటా సోదరులారా, వారు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ నిలబడక ముందు స్వచ్ఛందంగా వెంకటస్వామి గారు మరి కాకా గారి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేయాలి. మనం బ్రతికినంత కాలం మనం ఎట్లయితే మంచిగా బ్రతుకుతున్నామో అంతకంటే ఎక్కువ ప్రజలకు మనం సేవ చేయాలని చెప్పేసి వారి ఆశీర్వాదంతో వారి మాట ప్రకారంగా వినోద్ గారు వివేక్ గారు సాయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గెలిపించినాం. ఎందుకంటే మేము కూడా 15 మంది ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యే పోటీ చేసాం. కానీ మాకంటే ముందు మాకు టికెట్ రావాలనేది ఎట్లయితే అనుకున్నామో వివేక్ గారు వస్తే బాగుంటుందని 100% అనుకున్నాం. ఎందుకంటే మేము ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే మేము గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్తో డెవలప్ చేస్తున్నాం. కానీ వివేక్ గారు గెలిస్తే సొంత గవర్నమెంట్ ఫండే కాకుండా సొంత పైసలతో కూడా వాళ్ళ సొంత పైసలతో ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఏ రకంగా అయితే అనుకున్నామో అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు ఫస్టే వచ్చి వాగ్దానం చేయడం జరిగింది. చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మేము సొంతగా ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రీ పనిచేసి 45,000 మందికి మేము ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంటే 45,000 అంటే 1:4 వేసుకున్నా కూడా 1,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మన చెన్నూరు నియోజకవర్గంలో 1,87,000 చిల్లర ఓటర్లు ఉన్నారు. దాదాపు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఏర్పాటు చేసినట్టు అయింది. దాంతోపాటు అసెంబ్లీలో కూడా మరి ఎవరైతే ఉద్యోగాల కోసం మరి సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడంతో సీఎం గారు వివేక్ గారి గౌరవంతో ప్రేమతోని డెవలప్ చేసేటువంటి మనస్తత్వం వివేక్ ఉన్నదని చెప్పి మరి సీఎం గారు ఆలోచించి సానుకూలంగా స్పందించడం జరిగింది. వారికి మరి ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఇక్కడున్న సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి అసెంబ్లీలో చర్చించినందుకు వివేక్ వెంకటస్వామి గారికి ఇప్పుడు పాలాభిషేకం చేయడం జరిగింది. రేపు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే చెన్నూరు డెవలప్ చేస్తే పాలాభిషేకం కాదు పాదాభివందనం కూడా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే వివేక్ గారిని గెలిపించిండ్రో రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో మరి వంశీకృష్ణ గారు కూడా మరి వారి తనయుడు ఎలక్షన్లో నిలబడుతున్నారు. వారికి అంతకంటే డబ్బులు రింపు మేడతో గెలిపించుకొని పెద్దపల్లి చెన్నూరు నియోజకవర్గం కాకుండా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం కష్టపడి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనమంతా కలిసికట్టుగా ఉండి వివేక్ గారి నాయకత్వంలో మరి వంశీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన మహిళా సోదరులకు అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. ధన్యవాదాలు. అలాగే మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఫయాజుద్దీన్ మాట్లాడుతూ జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి సంస్థలో 80% ఉద్యోగాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిర్వాసితులకు స్థానిక యువతకు ఇచ్చే విధంగా మాట్లాడి ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరిన వెంటనే కాంట్రాక్ట్ పద్ధతిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా జీవోను అమలు చేశారని వివరించారు. సంతకంలోనే 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు 2 రోజుల క్రితమే మా చెన్నూరు నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు సీఎం గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా మా ఏరియా మొత్తం సింగరేణి మరి పవర్ ప్లాంట్ మేము తెచ్చింది మా నాన్నగారు తెచ్చిన పవర్ ప్లాంట్ అక్కడ స్థానికులకే ఉద్యోగాలు లేదు. టీఆర్ఎస్ పార్టీ మూర్ఖులందరూ కలిసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ జియోను గతంలో ఉన్న జియోను అమలు చేయాలని చెప్పి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మెమోరాండంకు వెంటనే పరిగణలో తీసుకొని రేవంత్ రెడ్డి గారు యువ నాయకులు ఈ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రోజు వాళ్ళు చేయని పనులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే వారికి ఇక్కడ సింగరేణిలో కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలకు స్థానికంగా 80% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జియో అమలు చేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలకు ఇది ఇవ్వని ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉండి ఇలా 80% ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ ఏరియాలో ఈ సింగరేణిలో కానీ ఇలా పవర్ ప్లాంట్లో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కేటాయించడానికి ఒక నిర్ణయం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ఉత్పత్తి ఉత్పాదకతకు కృషి చేయాలని జీఎం సంజీవరెడ్డి కోరారు.
శ్రీరాంపూర్ ఏరియా వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వార్షికోత్సవ బహుమతుల ప్రధానోత్సవం ప్రగతి స్టేడియంలోని సిఆర్ క్లబ్లో జరిగింది. వార్షికోత్సవ వేడుకల్లో జీఎం సంజీవరెడ్డి పాల్గొని కార్మిక క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియా కార్మికులు క్రీడా నైపుణ్యం ఎక్కువగా ఉందన్నారు. సింగరేణి కోల్ ఇండియా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి బహుమతులు సాధిస్తున్నారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో వచ్చే నెల 18, 19, 20 తేదీల్లో కోల్ ఇండియా హాకీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 200 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా రెస్క్యూ పోటీలో సింగరేణి టీం మంచి ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం సాధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నెల 23న ప్రగతి స్టేడియంలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వార్షిక క్రీడా పోటీలు విజేతలకు జీఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, ఎస్ఓటి జీఎం రఘుకుమార్, డీజీఎం పర్సనల్ అరవిందరావుతో కలిసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో WPSGA కార్యదర్శి పాలకుర్తి రాజు, కోఆర్డినేటర్ తోట సురేష్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, ఓసీపీ పీఓ పురుషోత్తం రెడ్డి, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎవరి వస్తున్నటువంటి సాంప్రదాయంగా మనకి సోషల్ శ్రీరాంపూర్ ఏరియాకి యాక్టివ్లో మనం కండక్ట్ చేయడానికి అవకాశం కలిగింది. యాక్చువల్గా అది మనం డిసెంబర్ ఈ నెలలో కండక్ట్ చేయాలి, కానీ కొన్ని కారణాలు మనం రిక్వెస్ట్ చేసి దాన్ని జనవరికి పోస్ట్పోన్ చేయాలి. 18వ తారీఖు ఈ గ్రౌండ్ బ్రహ్మాండంగా మరి దానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఆ లెవెల్ 100 మీటర్స్ 50 మీటర్స్ దీంతో మనకు సైజ్తో ఒక గ్రౌండ్ లెవెల్గా మనం తయారు చేయడం జరుగుతూ ఉన్నది. డెఫినెట్గా మనకి ఒక 10 డేస్ అంటే పుస్తకాలు అది బ్రహ్మాండంగా మరి చేసి మనం ఈ యొక్క కొన్ని లెవెల్లో పెద్ద ఎత్తున మనం దాన్ని కండక్ట్ చేయడం సుమారుగా 200 మంది ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా గ్రౌండ్ కూడా అద్భుతంగా ముందుకి మనం తీర్చిదిద్దాలని ప్రణాళికలతో ముందుకెళ్తాం. మీరందరూ చూస్తున్నారు. అది దాంతోపాటు సింగరేణి డే మనకి 23వ తారీఖు నాడు మరి మనం జరుపుకోవడానికి కూడా ఈ గ్రౌండ్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నది. దాంట్లో కూడా మీరందరూ మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలని విజేతలందరూ కూడా మీ అందరికీ ఒకసారి మరి అభినందనలు తెలియజేస్తూ, విజేతలు కాని వారు కూడా స్పోర్ట్స్ అనేది కానీ వెళ్ళిపోవడం ఆల్వేస్ ఉంటాయి. దాన్ని పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకుంటారని కూడా నాకు తెలుసు. పర్టికులర్ శ్రీరాంపూర్ ఏరియాలో మరి యువ క్రీడాకారులు చాలామంది ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ చాలామంది ఉన్నారు. చూసాను ఇదే స్టేజ్ మీద మన ఎదురున్నటువంటి మన సోదరి మళ్ళీ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని యాజమాన్యం తరఫున డిసైడ్ చేసి మన దగ్గర కూడా మనం చేసుకునే అవకాశం ఉన్నది. పర్టికులర్గా ఇది మన పబ్లిక్ హీరింగ్ చేసిన తర్వాత దీన్ని రూపురేఖలే మారి టోటల్ రూపురేఖలు మారి సెటిల్ కోడ్ కూడా రీసెంట్గా రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో మనం దీన్ని ప్రాపర్గా మీరు అందరూ వాడుకోవాలి. ఇదే కాదు ఈ హాల్కి సరిపోయిన జనాలు ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటాయని యాజమాన్యం కూడా అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు యాజమాన్యం జైపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గత 2 రోజులుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బల్మూరి అరవిందరావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ప్రజలు కన్నుల పండగ విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలోని పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని గ్రామస్తులు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇందులో భాగంగా అచలాపూర్కు చెందిన దుద్దిల మనోహర అవధాని బృందం ఆధ్వర్యంలో గురువారం హోమ పూజలు చేశారు. అలాగే విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనాలు, యజ్ఞశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి వాస్తు, నవగ్రహ జలాదివాసం, ధాన్యాది, ఫలాది, వాహనం, పుష్పాదివాసం, మంత్రపుష్ప తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో ఈ నెల 22వ తేదీన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రతిష్టాపనాచార్యులు దుద్దిల మనోహర అవధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పొనుగోటి రంగారావు, గోపాలరావు, దేపటి నాగయ్య, సిరిపురం రామన్న, కట్కూరి దేవయ్య, దుర్గి మల్లయ్య, కొక్కిరాల సత్యనారాయణరావు, దేపటి రామన్న, ధర్నీశంకర్, బోలిశెట్టి బాపు, అడప పోషం తదితరులు పాల్గొన్నారు. గణపతి నమస్కారం చేసుకోమని నక్షత్రం పట్టుకోమన్నా గణపతి మనసులో ధ్యానం చేసుకో.
सर्वत्र श्री लक्ष्मी गणाधिपतिरैतं नमः शिवाय स्वाहा स्वाहा ओम श्री स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं क्लौं गणपतये वरवरति सर्वजनं मे विषमाने स्वाहा स्वाहा सर्वजनं मे विषमाने स्वाहा स्वाहा सर्वजनं मे विषमाने स्वाहा स्वाहा పోతనే తెప్పిస్తా కొద్దిగా ఎక్కువ ओम श्री ह्रीं क्लीं क्लौं गणपतये वरवरति सर्वजनं मे विषमाने स्वाहा सर्वं श्री आदित्याय नवग्रह देवताभ्य గ్రామంలో జీర్ణోద్ధారణ చేత భక్తాంజనేయ స్వామి దేవాలయం జీర్ణోద్ధారణ చేసి నూతన దేవాలయముగా శిల్పుల చేత నిర్మించి ఈరోజు ఇవాళ రేపు 2 రోజులు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టినారు. ఎంతో కష్టంగా ఈ యొక్క పల్లెలో ఎంతోమంది భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క దేవాలయానికి ముందుకు వచ్చి అందరూ కూడా సహాయ సహకారములను తీసుకొని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ ఆరాధన, వాస్తు పూజ, తర్వాత సర్వతోబద్ధమండల దేవతా పూజలు, అట్లాగే ఆంజనేయ స్వామి వారికి మహాసపన సంప్రోక్షణలు, ప్రసాద వాస్తు, దేవాలయానికి ప్రసాద శపనము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు జరపబడ్డవి. మధ్యాహ్నం మళ్ళా ధాన్యాధివాసము, పుష్పాధివాసము, శయ్యాధివాసము, హారతి, మంత్రపుష్పములు కార్యక్రమం జరపబడును. రేపు ఉదయం 7 గంటల నుండి మనం ఎక్కడైతే ఆంజనేయ స్వామిని కూర్చోబెడుతున్నామో అక్కడ ముత్యము, పగడము, బంగారు పిసరు, చిల్లర డబ్బులు కూడా వేసి అక్కడ ఆంజనేయ స్వామి వారిని కూర్చోబెడతాము. దాన్ని రత్నన్యాసము అంటారు దాన్ని. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన 9:25 విగ్రహ ప్రతిష్టాపన, భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరపబడును. కావున భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి భక్తాంజనేయ స్వామి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదమును స్వీకరించగలని మనం చేయిస్తున్నాము. స్వామివారు బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత. స్వామివారిని గిట్ట కొడిచినట్టు అయిందంటే ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఇస్తాడు. బుద్ధి ఇస్తాడు, బలం ఇస్తాడు, యశస్సు, ఆయుస్సు, బలం ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి మహానుభావుడు అతి త్వరగా. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి భక్తాంజనేయ స్వామి విగ్రహ కార్యక్రమం భాగంగా 21 తారీఖు నుంచి 22 తారీఖు 2 రోజులు ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, అలాగే గత 6 నెలల నుంచి ఈ కార్యక్రమంలో కష్టసుఖాలు పాల్పంచుకున్న వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి దీనిలో అందరూ మరి పాల్గొని మరి విగ్రహ ప్రతిష్ట అనుగ్రహం పొంది మరి అయ్యగారు దీవెనతో కూడా పొందాలని కోరుకుంటూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ఉపరాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు మంచిర్యాలలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు హుందాగా లేదని విమర్శించారు. రాజ్యసభ చైర్మన్కు విఖ్యరిస్తూ చేసిన వెకిలి చేష్టల వీడియోలను రాహుల్ గాంధీ చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం శోచనీయమని అన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘనత ఈ రాహుల్ గాంధీది. మరి భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మంటగలుపుతా ఉన్నాడు. మరి ఆయన వెకిలి చేష్ట వలన, పిల్ల చేష్టల వలన ఇవాళ ఇలా జరుగుతూ ఉన్నది. మరి రాబో కాలంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే, లేకపోతే రాబో కాలంలో మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చే విధంగా, మెడలు వంచి ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లి ప్రజలకు మీ ఫలాలను అందించే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దేనికైనా, ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి సందర్భంగా గాంధీ గారు వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుపడే చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశమంతా చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని
రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నత స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా ఇది చేయడం ఇది కొత్త మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా విదేశాలకు పోయినప్పుడు కూడా ఎన్నోసార్లు భారత జాతి పౌరును తీసిన వ్యక్తి రాహుల్ గాంధీ. అటువంటి వ్యక్తి ఈరోజు మన దేశంలో ఉండడం మన దౌర్భాగ్యంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ దీని నిరసనగా రాష్ట్రపతి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీని ఒక దిష్టిబొమ్మను దహనం చేయడం. కాగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆదేశాల మేరకు ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దండపల్లి మండలం అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో హోదాలో ఉన్న ఉన్నత స్థాయి నాయకులు రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని అన్నారు. రాహుల్ తన బుద్ధిని మార్చుకోవాలని సూచించారు. అలాగే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆదేశాల మేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా లక్షెట్టిపేట ఊత్కూర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న ఉన్నత స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని అన్నారు. దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తరఫున రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని మా రాష్ట్రాధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు లక్షపేట మండలంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భారతదేశ పౌరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సాటి ఉపరాష్ట్రపతి మీద అభ్యంతరకర పోస్టులు పెట్టి అవమానించే నిరసనగా భారతదేశం మొత్తం పిలుపునిచ్చినందుకు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరిగింది. అలాగే భారత ఉపరాష్ట్రపతిపై కాంగ్రెసేతర పార్టీలు పార్లమెంటులో వ్యంగ్యంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని బీజేపీ నేషనల్ ఫిలిం బోర్డు మెంబర్ ఆర్ముల పోషం మండిపడ్డారు. ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తీరుకు పట్టణంలో నల్ల బ్యాడ్జీలతో స్థానిక బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు పోడియంలో ప్రతిపక్షాలు గొడవకు దిగడం సరైన పద్ధతి కాదని, దీనికి తగిన మూల్యం చెల్లించడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర పనులు ఏదైతే చౌకబారిన పనులు చేయకూడదని చెప్పి కాంగ్రెస్ను హెచ్చరిస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మరి పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం, మరి ఏదో రకంగా ఈ సభను వాయిదా వేసేటట్టు ప్రయత్నించడం అన్నీ చేస్తూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి చిల్లర పనులు చేస్తే యావత్ భారతదేశం అంతా ప్రజానీకం అంతా మరి లైవ్లో మరి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు జాగ్రత్త హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంత సీట్లు కూడా మరి ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా రాకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కూడా అమలు చేసి ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నది. మరి దాన్ని అన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి కూడా భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతుంది. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ సీట్లు అదేవిధంగా కూటమికి కూడా రాకుండా చేయడానికి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్లోని నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ అధికారులను కోరారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బస్తీలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని, వెంటనే తొలగించాలని కార్పొరేటర్ ఎలక్ట్రికల్ డిఈ ఏఈలను ఆదేశించారు. గోపీనగర్, నెహ్రూనగర్, ఆదర్శనగర్, ప్రశాంత్ నగర్, బాపునగర్ తదితర కాలనీలో బస్తీలలో శిథిలావస్థకు చేరుకున్న కరెంటు స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన కరెంటు పోల్స్ను ఏర్పాటు చేయాలని కోరారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు, ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్న ఏఐటీయూసీ నేత సీతారామయ్య. సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే వర్తించేలా కృషి చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జీవో అమలుపై కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకాలు. సింగరేణి WPSGA వార్షిక క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం. క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి పేరు తీసుకురావాలన్న GM సంజీవారెడ్డి. రామకృష్ణపూర్ డంప్యార్డులో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.